వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళు వచ్చేసరికి మా పూజ టూర్ చూసారా ఫ్రెండ్. వారాహి అమ్మవారు మాకు సపరేట్గా రూమ్ అయితే ఉండదు, కిచెన్ పక్కనే ఇవ్వండి. ఇలా పెద్ద ఫోటో చేయించుకున్నాను. నాకు లక్ష్మీ అమ్మవారంటే మహా ఇష్టం. అన్నపూర్ణాదేవి కాశీ నుంచి తాతయ్య తెచ్చాడంట. మా ఇలవేలు అనంత పద్మనాభ స్వామి మీకు తెలుసు కదా, ప్రతి ఏడు భాద్రపద మాసంలో చేసుకుంటాం వ్రతం. ఇవ్వండి, ఇది మా చిన్న చిన్న దేవుళ్ళు. వాళ్ళ ఆంజనేయ స్వామికి తమలపాకు పూజను పూలతో పూజ చేసుకొని వెళ్ళాడు మా అబ్బాయి. ఇది వచ్చేసరికి చక్రత్ పెరుమాళ్, తెలుసుగా మీకు చక్రత్ పెరుమాళ్ ప్రతిరోజు చూస్తున్నారు. మంచిది ఇంట్లో ఉంటే చక్రత్ ఆళ్వార్. ఆయనకు కొంచెం నీళ్లు పోసుకొని ఇలా తిరుపతి నుంచి తెచ్చుకున్నాం. ఇవ్వండి మా వెంకటేశ్వర స్వామి, మా రాముడు వారు రెడీ అయిపోయారు పండక్కి. గోదాదేవి వినాయక చవితికి వాడుకుంటున్నట్టు తెలుసు. దక్షిణామూర్తి మా అబ్బాయి ఇష్టం. ఇది వచ్చేసరికి కరుంగల్ మాల. ఇది మేము తిరుచానూరులో మా ఇల్లు కట్టకముందు మేము తెచ్చుకున్నాము. ఇది వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ రావటం, మా ఇల్లు ఎమ్మటే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం, ఏ అడ్డంకులు లేకుండా పూర్తి అవ్వటం అనేది చాలా మాకు హ్యాపీగా ఉంది. అందుకు ఇది ఇంకా పూజలోనే పెట్టుకొని ఉంచుకుంటాను నేను. ఇది మా పూజ, అది సింపుల్గా ఎక్కువ పూజ అది విధానం. ఇది బిట్రగుంట వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ ఏదో ఒక రోజు బిట్రగుంట వెళ్ళి మీకు ఈ వెంకటేశ్వర స్వామి అమ్మవారి గురించి మీకు మళ్ళీ చెప్తాను నేను. మీ పూజ రూమ్ ఎట్లా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. దీంట్లో ఏదైనా ఇది ఉంటే చెప్పండి.